సంవత్సరం లాగా ఈ సంవత్సరము ముదిరాజ్ దసరా అలైబలై కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మరి ముదిరాజ్ సంక్షేమ సంఘం సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అలైబలై కార్యక్రమానికి మరి వచ్చినటువంటి మన సంక్షేమ సంఘం చైర్మన్ సంజీవ్ గారు, అదేవిధంగా అధ్యక్షులు యాదగిరి గారు, ప్రధాన కార్యదర్శి సతీష్ గారు, మన తెలంగాణ ముదిరాజ్ సంఘం నాయకులు మిత్రులు జగన్మోహన్ గారు, అదేవిధంగా కోశాధికారి గణేష్ గారు, ముదిరాజ్ సంఘానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సారంగపాణి గారు, హరి గారు, యూత్ అధ్యక్షులు సందీప్ బుద్రాజ్ గారు, మహిళా అధ్యక్షులు లలిత గారు, ఇంకా అనేక మంది పెద్దలు రమేష్ గారు, అదేవిధంగా యుద్ధవీర్ గారు, కుమారస్వామి గారు, సురేష్ గారు, నీలం శ్రీనివాస్ గారు, రమేష్ గారు, ఇంకా నాతో పాటు వచ్చినటువంటి మిత్రులు భరత్ గౌడ్ గారు, శారదా మల్లేష్ గారు, గణేష్ గారు, కీర్తి గారు, హర్ష కిరణ్ గారు, ఇంకా అనేక మంది ఇతర ముదిరాజ్ సంఘం సంబంధించినటువంటి పెద్దలు, పత్రికా విలేకరులు, మా మిత్రులు నగేష్ గారు, అందరికీ అలైబలై సందర్భంగా నా తరఫున కూడా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, మన పండుగలు ఏవైతే ఉన్నాయో అన్ని పండుగలు కూడా, అది దసరా పండుగ కానీ, గణేష్ చతుర్థి కానీ, నవరాత్రులు కానీ, లేక బతుకమ్మ పండుగ కానీ, బోనాల పండుగ కానీ, ఆయప్ప స్వామి పూజలు కానీ, వచ్చే దీపావళి కానీ, ఏ పండుగలైనా కూడా అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా కలిసి మెలిసి చేసుకునేటువంటి సాంప్రదాయము మన హిందూ సమాజంలో ఉంది. పండుగలప్పుడు ఈ కులము ఆ కులం చూడడం, అన్ని కులాలు ఏకమై ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా, మరి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఒక పండుగ వాతావరణంలో మనము మరి గ్రామా నుంచి మొదలు పెడితే మన హైదరాబాద్ వరకు కూడా ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటామో మనకందరూ తెలుసు. మన హిందువుల పండుగలు ఆ రకంగా రూపకల్పన చేశారు పెద్దలు. మనకు వృత్తుల వారీగా అనేక కులాలు ఉండొచ్చు, వృత్తుల కారణంగా అనేక సామాజిక వర్గాలు ఆయా వర్గాల కోసం పనిచేస్తుండొచ్చు. కానీ అల్టిమేట్ గా మనందరం అన్నదమ్ములము, మనందరము కూడా ఒక కుటుంబ సభ్యులము, మనమందరం కూడా ఈ యొక్క భూమి బిడ్డలము, మనమందరం కూడా భారతమాత బిడ్డలము, మనమందరం కూడా మరి ఈ యొక్క హిందువులకు సంబంధించినటువంటి మరి ఒక పెద్ద మరి ఈ యొక్క జాతీయ భావానికి సంబంధించినటువంటి వాళ్ళ మనందరం కూడా ఎప్పుడు కూడా మనము ఏ కులమైనా ఏ గ్రామమైనా కూడా హిందూయిజం గురించి, భారత మాత గురించి, దేశం గురించి ఆలోచన చేస్తుంటాం మనం. అటువంటి అద్భుత సాంప్రదాయం మన పెద్దలు మనకి ఇచ్చిపోయారు. అందుకే పండుగల సందర్భంగా అన్ని కులాలు కలిసేటువంటి సాంప్రదాయము సామాన్య ఒక చిన్న గ్రామం నుంచి మొదలు పెడితే హైదరాబాద్ లాంటి మన రాష్ట్ర రాజధానిలో కూడా అందరం కలిసిపోతాం. ఆ రకంగా మన పెద్దలు మనకు ఈ యొక్క వారసత్వాన్ని ఇచ్చారు. దాన్ని ఇంకా మనం మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆయా సామాజిక వర్గాలు తప్పకుండా వాళ్ళ సంక్షేమం కోసం, ఆయా సామాజిక వర్గాల యొక్క అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం తప్పకుండా పోరాటం చేయాలి. దానికి
అందరం కూడా ఏదైనా ఒక సామాజిక వర్గం ఉద్యమం చేస్తున్నదంటే వాళ్ళకు మాత్రమే కాదు, అందరం కూడా వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కూడా కలిసికట్టుగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళాలి. మనం దేశం బాగుంటేనే, దేశం అభివృద్ధి చెందితేనే, దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరి ముందుకెళ్తేనే మనం అందరం ఉంటాం. దేశం లేకపోతే మనం ఎవరు, ఎన్ని కులాలున్నా, ఎన్ని సంఘాలున్నా దానికి అర్థం ఉండదు. తర్వాత నేను ఇంతకుముందే గుడ్డ దగ్గరికి పోయి వచ్చిన. ఈరోజు దేశంలో కూడా సెక్యులరిజం ఉండాలి. ఎప్పుడుండదు సెక్యులరిజము? మనం మెజారిటీ ఉన్నప్పుడే సెక్యులరిజం ఉంటుంది. మనం మైనారిటీ అయితే సెక్యులరిజం ఉండదు. ఈరోజు సెక్యులరిజం అనేక మంది పెద్దలు మాట్లాడతారు, మాట్లాడాలి, తప్పలేదు. కానీ సెక్యులరిజం ఎప్పుడు ఉంటుంది? ఈరోజు పాకిస్తాన్ లో సెక్యులరిజం లేదు. మనతో పాటు ఉండి విడిపోయినటువంటి బంగ్లాదేశ్ లో సెక్యులరిజం లేదు. సెక్యులరిజం ఎక్కడుంది? భారతదేశంలో ఉంది. ఎందుకుంది భారతదేశంలో సెక్యులరిజము? హిందువులు మెజారిటీ కాబట్టి. హిందువులు మైనారిటీ అయితే భారతదేశంలో కూడా సెక్యులరిజం ఉండదు. అది కూడా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. మన హిందూ మతంలోనే ఒక ఐక్యమత్యం ఉంటది. మన హిందూ మతంలోనే అన్ని కులాలను కలుపుకొని ముందుకెళ్లేటువంటి అద్భుతమైనటువంటి గొప్పతనం మన హిందూ మతంలోనే ఉంది. మన హిందూ మతంలోనే అన్ని మతాలను గౌరవించేటువంటి సాంప్రదాయం ఉన్నది. మన హిందూ మతంలోనే సెక్యులరిజం ఉంది. మన హిందూ మతంలోనే ప్రజాస్వామ్యం ఉంది. సనాతన ధర్మంలోనే మరి అందరినీ కలుపుకొని పోయేటువంటి గొప్ప సాంప్రదాయం ఉంది. ఈరోజు దసరా పండుగ, నేను చిన్నగున్నప్పుడు నేను కూడా గ్రామాల నుంచి వచ్చినోని, ఒక రైతు కుటుంబంలో పుట్టినోని. పాలన మధ్యలో కొట్లాటలు ఉండేవి, అనేక రకాల మనస్పర్ధలు ఉండేది, భూముల గొడవలు, ఇతర గొడవలు. కానీ దసరా రోజు ఎంత గొడవలున్నా, ఎంత వైరం ఉన్నా, మరి జమ్మి పూజ అయిన తర్వాత నేరుగా ఎక్కడ వెళ్ళామంటే దేవుడి గుడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే పెద్దలు ఉంటారో ఆ ఊళ్ళల్లో, కులాలకు సంబంధం లేదు, అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దల ఇళ్లకి వెళ్ళి అందరినీ కాళ్ళు మొక్కి అందరి ఆశీస్సులు తీసుకున్నటువంటి, మాకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు, మా కుటుంబంలో మా భూమి గొడవలు ఉన్నటువంటి వాళ్ళు, గట్టు గొడవలు ఉన్నటువంటి వాళ్ళు, పోలీసులు కేసులు పెట్టుకున్నటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళి కలిసేటువంటి సాంప్రదాయము, అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన హిందూ సమాజంలో మనకి ఇచ్చిపోయారు మన పెద్దలు. దసరా పండుగ రకంగా అందరినీ కలిసేటువంటి వాళ్ళం. మరి ఈ రకమైనటువంటి ఆలోచన వేరే మతంలో ఎక్కడ ఉండదు. ఇన్ని పండుగలు ఏ రకంగా ఉండవు. ఈరోజు మన హైదరాబాద్ లో మరి పండుగ అయిపోయిందంటే బాధపడిపోతుంటారు కొంతమంది, మళ్ళీ ఇంకో పండుగ ఎప్పుడు వస్తుందా అని. గత 3-4 నెలలుగా చూడండి మీరు, గణపతి పండుగ, అది బాగానే బోనాల పండుగ, బోనాల పండుగ కాగానే దసరా నవరాత్రులు, దసరా అయిపోగానే మళ్ళీ ఇప్పుడు దీపావళి పండుగ, దీపావళి పండుగ కాగానే మళ్ళీ మనకు ఆయప్ప స్వాముల పూజలు, ఆయప్ప స్వాముల పూజలు కాగానే మళ్ళీ మనకు సంక్రాంతి, సంక్రాంతి కాగానే ఉగాది. ఈ రకంగా ఎన్ని పండుగలు వచ్చినా మనకు మరి అలసిపోరు మన వాళ్ళు. ప్రతి పండుగకు మరింత దుర్వినీకృతమైనటువంటి ఉత్సాహంతో, మరింత భక్తి శ్రద్ధలతో మన హిందూ సమాజం అంతా కూడా ఈ పండుగల్లో పాల్గొని మరి అందరిలో కలిసిపోయే విధంగా చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఉన్నది. మనం ఈరోజు గ్రామాలలో కూడా చూస్తాం. ముద్రా సంబంధించినటువంటి సామాజిక వర్గం మేమందరం కూడా అన్నదమ్ములుగా ఉంటాం గ్రామాల్లో. మా ఇంట్లో వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా. ఆ రకంగా అద్భుతమైనటువంటి మరి గ్రామానికి అన్ని రకాలుగా అండగా నిలబడేటువంటి సామాజిక వర్గం మీద గ్రామాలలో అంటే అన్ని వర్గాలలో ముదిరాజు సామాజిక వర్గం కూడా అగ్రస్థానంలో ఉంటుందని మరి వస్తుంది. అన్ని కులాలతో కలిసి ఉంటారు, అన్ని ధనిక పేద తేడా ఉండదు. ఆ రకంగా మా గ్రామాల్లో మనం తెలుగు వాళ్ళు అంటాం, మా వాళ్ళను అన్నదమ్ములుగా, మా నాన్నలు కానీ వరుసలు పెట్టి పిలుచుకుంటారు వాళ్ళు. ఇప్పుడు తగ్గింది. గతంలో అయితే మా నాన్నలు లేకపోతే మా బ్రదర్స్ గుజరాత్ సంఘాన్ని కానీ ఇంకో కులానికి సంబంధించి కానీ ఈ కులం అనడు, బావో బావమరితో ఈ రకంగా కులాల పక్కన పెట్టి వరుసలు పెట్టి ఒక కుటుంబ సభ్యులాగా గ్రామాలలో పిలుచుకునేటువంటి సాంప్రదాయము మన గ్రామీణ జీవన విధానంలో
మన హిందూ సమాజంలో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మనం కూడా అదే విధంగా మన యొక్క సామాజిక వర్గంలో వెనుకబడినటువంటి వాళ్ళు ఏమున్నారు, విద్యార్థులుగా ఇంకా చదువు అందనటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఇంకా అలాంటి వాళ్ళకు కూడా మన యొక్క సంక్షేమ సంఘాల తరఫున వాళ్ళకు చేయూతను అందించాలి. మన ముదిరాజ్ సంఘంలో, ముదిరాజ్ సామాజిక వర్గంలో అతి పేదరికంలో ఎవరున్నారు వాళ్ళకు మన ముదిరాజ్ సంఘాల తరఫున, మన కుల సంఘాల తరఫున ఏ రకంగా చేయూతను అందించవచ్చు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చదువు కానీ, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి సెటిల్మెంట్ కానీ, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమం కానీ అది ప్రధానంగా ఉండాలి. ఆ రకంగా మనం అందరం ఆలోచన చేయాలి. మన వృత్తులకు సంబంధించి దాన్ని పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఇతర ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళని ప్రోత్సహించాలి. కానీ ఎవరైనా వృత్తులు చేసుకుంటామంటే కూడా వృత్తులను ప్రోత్సహించే విధంగా మనందరం మనకు అండగా నిలబడాలి. అది ఈరోజు కుల సంఘాలు ప్రధానంగా చేయాల్సినటువంటి పని. కుల సంఘాలు ఖచ్చితంగా రాజకీయాలలో ముందుకు రావాలి. రాజకీయాలలో మరి ముందుకొచ్చి మరి అన్ని స్థాయిల్లో కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తరఫున గతంలో మరి అంబర్పేటలో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. మన సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతోటి 2వ సారి పార్లమెంట్ గా గెలిచాను. అన్ని ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా, ఇక్కడ వేరే పార్టీలు ఉంటే అనుకోవద్దు, ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా నన్ను అన్ని పార్టీల పెద్దలు ఆశీర్వదించారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వెన్ను తట్టి నేను నడిపారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. నేను గతంలో 4 సార్లు బీజేపీకి రాష్ట్ర శాఖకు అధ్యక్షులయ్యాను. 2007 నుంచి మరి ఇప్పటి వరకు 4 సార్లు అయ్యాను. మొన్ననే మరి బాధ్యత తప్పుకున్నాను. ప్రతిసారి కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు మరి ముదిరాజ్ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ మరి అవకాశం ఉన్న దగ్గర వాళ్ళు ముందుకొచ్చి మరి, ఎందుకంటే ఎన్నికల్లో సీటు ఇవ్వడం ఒకటే కాదు, సీటు గెలవడం కూడా ఇంపార్టెంట్. ఆ యొక్క శక్తి ఉండి ఆ రకంగా ముందుకొచ్చి మరి నిలబడి కలబడి మరి తట్టుకోగలుగుతారు అన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము ప్రోత్సహించాము. భవిష్యత్తులో జగన్మోహన్ గారు ఇప్పుడు కూడా చెప్పారు, తప్పకుండా భవిష్యత్తులో కూడా అందరినీ తెలంగాణ వ్యాప్తంగా కూడా తప్పకుండా ప్రోత్సహిస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి దసరా పండుగ సందర్భంగా మీరందరూ కూడా రాజకీయాలకు అతీతంగా, ఇందులో నేను చూస్తా ఉన్నాను, కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇక్కడ వచ్చారు. అందరికీ పేరు పేరున నా తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున మీ అందరికీ ఈ అలై బలై శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మీతో పాటు ఈ అలై బలై కార్యక్రమంలో పాల్గొనే విధంగా మీతో పాటు 2 మాటలు మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మరి ముదిరాజ్ సంక్షేమ సంఘం సికింద్రాబాద్ సంబంధించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. అందరూ సప్పట్లు కొట్టాలి. ఇది మనం ఏ పార్టీ కొడుతున్నాం సప్పట్లు, ఏ నాయకుడు కొడుతున్నాం. ఇవాళ మనం ముదిరాజు హక్కుల కోసం కొడుతున్నాం, మనం ముదిరాజు ఐక్యత కోసం కొడుతున్నాం. అరే పండుగల సాయన్న
దేవుడైనా ఆపలేడు యాభై లక్షల పైగా ఉన్న జనాభా ఇలా మనం అడవులల్లో కలవిరినాం, చెట్టు పుట్ట విరిగినాం, తేనె తెప్పినాం, పండ్లు తెప్పినాం, ఫలాలు తెప్పినాం, ఆకులు తెప్పినాం, ఈ సమాజానికి సేవ చేసినాం. కమ్మ కత్తి తీసి కొమ్మాలన్నీ కోసి, 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 ఎట్టిగా పళ్ళు తెప్పి తల్లో తిప్పి, ఎట్టిగా పళ్ళు తెప్పి తిరిగి తెలుగున్న ఎల్లమ్మ ఏది మా పల్లెలల్లా కళ్ళల్లాగా నారాదేవి. తెలుగున్న ఎల్లమ్మ ఏది మా పల్లెలల్లా కళ్ళల్లాగా నారాదేవి. తెలుగున్న ఎల్లమ్మ ఏది మా పల్లెలల్లా కళ్ళల్లాగా నారాదేవి. తిరుగొల్ల ఎల్లమ్మ ఏది మా పల్లెలల్లా కళ్ళల్లాగా నారాదేవి. కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ శుభాకాంక్షలు. పెద్దలు యాదగిరి గారు, సంజీవ్ గారు, గణేష్ గారు, సతీష్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రావు గారు, చొప్పరి శంకర్ గారు, ఓబీసీ అధ్యక్షులు ఆనంద్ గారు, అదేవిధంగా సారంగపాణి గారు, ఇక్కడ నాయకులు శ్రీనివాస్ గారు, లత గారు, హరీష్ గారు, రమేష్ గారు, మా టోపి శంకర్ అన్న, నాకు తెలియదు టోపి శంకర్ ఇట్లా అని కలుస్తాను కానీ ఎవరు తప్పట్టుకోవద్దు. అందరికి పేరు పేరున నమస్కారం. ఇవాళ మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు, మన పండుగలని మన రాబోయే తరాలకు సమున్నతంగా అందించే ప్రోగ్రామే ఈ అలై బలై ప్రోగ్రాం. బొడ్డమ్మ నుంచి మొదలుపెట్టి దసరా వరకు అన్ని కూడా ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగలు. గుర్తుపెట్టుకోండి, ప్రకృతితో ముడిపడిన పండుగలు. ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రకృతిని పూజించేటువంటి పండుగలు ఎక్కడ ఉండవు, అది తెలంగాణలో మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మీరు బొడ్డెమ్మలో వాడే ఆవు పేడ, దాని పైన పెట్టే గరిక పూసలు, మీరు చిన్న బతుకమ్మలో పేర్చేటువంటి తంగేడు పువ్వు, పెద్ద బతుకమ్మలో పెట్టేటువంటి 101 పువ్వులు, తీరొక్క పువ్వు అని మీరు ఏదైతే పాట పాడతారో 101 పూలతో ఇవాళ గౌరమ్మను పూజిస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో 2 దేవాలయాలు, అవి అమ్మవారికి నిలైన దేవాలయాలు. ఒకటి లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయం, అది స్థాపించింది ఎవరు, అది నడుపుతున్నది ఎవరు మీకు తెలియాలి. ఇక్కడ సికింద్రాబాద్ లో మాంకాళి బోనాల జాతర, దానికి ఆ వెంకటప్పయ్య కావచ్చు, సూరటప్పయ్య వారు ఒక ముద్రాన్ని ముద్దుబిడ్డ. లాల్ దర్వాజా బోనాల నుంచి మొదలుపెట్టి, సికింద్రాబాద్ బోనాల నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి బోనాల జాతరకు ఆద్యులు మనమనే విషయం మీరు మర్చిపోవద్దు. ఇవాళ అమ్మవారిని, స్త్రీలను పూజించేటువంటి సంస్కారవంతమైన దేశం మనది.
స్త్రీలను గౌరవించుకునే దేశం మనది. బోనం ఎత్తుకున్న, గౌరమ్మను కొలుచుకున్న, బొడ్డమ్మను కొలుచుకున్న, చివరికి అధర్మం మీద ధర్మం గెలిచిన, అసత్యం మీద సత్యం గెలిచిన, దుర్మార్గం మీద ధర్మం గెలిచినా కూడా అవన్నీ కూడా మనం ఎవరిని మొక్కుంటాం? ఆదిశక్తి, పరాశక్తి, అమ్మవారిని మొక్కుంటాం మనం దసరా పండుగ. ఇట్లా మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని. రెండవది, అనేక సభలలో చెప్పుకున్నాం మనం, జనాభా ఉంటే మాత్రమే సరిపోదు, సాహసం ఉంటే మాత్రమే సరిపోదు. ఇవాళ మనం కొరివి కృష్ణస్వామి గారిని కొలుచుకున్నా, లేదా పండుగ సాయాన్ని కొలుచుకున్నా, లేదా ఇంకొకరిని కొలుచుకున్నా కూడా ఒక్కటి మాత్రం సత్యం, జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. సాహసం మాత్రమే సరిపోదు, కేవలం జనాభా మాత్రమే సరిపోదు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా మీరు సిద్ధం చేసుకుని నాడే పదవులు వస్తే తప్ప వేదికల మీద డిమాండ్ చేస్తే పదవులు రావు. ఇవాళ నీ ఐక్యత, నీ చైతన్యం, నీ వ్యూహం నీకు ఫలితాలు తెచ్చి పెడుతుంది, పదవులు తెచ్చి పెడుతున్న విషయం మర్చిపోవద్దని 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. రకరకాల ఉంటారు. ఇవాళ మేధాశక్తి ఎవరి సొత్తు కాదు, మేధాశక్తి ఎవరి సొత్తు కాదు. ఇవాళ రాజకీయ పరమైన పరిజ్ఞానం కూడా ఎవరి సొత్తు కాదు. ఇవాళ ప్రజలలో ఉండే వాళ్ళే ప్రజల చేత ఆశీర్వదించబడతారు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఆ టైంకు, ఆ పూటకు, ఆ ఎన్నికల పోతేనే ఆదరించే ప్రసక్తి లేదు. ఇవాళ ప్రజల ప్రేమకు కులంతో కూడా సంబంధం ఉండదు. ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకి మనం ఇప్పుడు అనుకున్నట్టుగా తాగుడుకు బానిసలైండు, పైసల కమ్ముడు పోతున్నారు, ఇవన్నీ చెప్తారు. కానీ తప్పు. ప్రజలు ఎప్పుడు కూడా మంచేందో చెడేందో తర్కించుకునే శక్తివంతులు వాళ్ళు. వాళ్ళు ఎల్లప్పుడూ ధర్మం వైపు నిలబడే ప్రయత్నం చేస్తారు, న్యాయం వైపే నిలబడే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నిన్ను కనుక గుండెల్లో పెట్టుకున్నాడు, నిన్ను నిండు మనసుతో ఆశీర్వదించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నాయకులుగా ఎదుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంఘాలలో నాయకులు ఉండడం వేరు, ఇవాళ పార్టీలలో కూడా నాయకులు ఉండడం వేరు. కానీ ప్రజల ఆశీర్వాదం పొందే నాయకులు మాత్రం కొద్ది మంది ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మందిలో ఇవాళ మీరు ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో, సర్పంచ్ కావాలనుకున్నా, ఓ ఎంపీటీసీ కావాలనుకున్నా, ఓ ఎంపీపీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనుకున్నా, ఒక ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఎంపీ కావాలనుకున్నా, అట్లా మనం ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. ఆ సక్సెస్ స్టోరీస్ ని అదేం పట్టుకొని ఇవాళ ముందుకు పోవాలని చెప్పి పిలుపునిస్తూ, ఇవాళ మీరు చేసినటువంటి ఈ సికింద్రాబాద్ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో, ఏ పార్టీతో సంబంధం లేదు ఆధ్వర్యంలో, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీరు రాబోయే కాలంలో మరింత ఐక్యతతో మనం ఎక్కడున్నాం, ఏం చేయాలని కర్తవ్యం నిర్దేశించుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ దసరా పండుగ అయిపోయినా, ఇవాళ బతుకమ్మ పండుగ అయిపోయినా, మళ్ళా రేపు వచ్చేటువంటి దీపావళి పండుగ, అన్ని పండుగల సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. భారత్ మాతాకి జై. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఈ వారసత్వాన్ని, మన విశ్వాసాన్ని, మన పండుగల్ని రాబోయే తరాలకు అందించే గొప్ప ప్రయత్నం చేస్తాడు. ఇది ఇస్తే కొనసాగాలని చెప్పి కోరుకుంటాను. ఇవాళ బీసీలుగా మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి అనేక సంవత్సరాలు ప్రస్తావిస్తాం. ఆ రాజ్యాధికారం అనేది అన్ని కులాల ఐక్యత లేకుండా, అన్ని కులాలకు వ్యూహం లేకుండా, చర్యలు లేకుండా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి ఇవాళ ఈ వర్గాలకు సంబంధించిన ప్రజలు 42% రిజర్వేషన్ వచ్చినట్టే వచ్చి పోయిందని చెప్పేది బాధపడుతున్నారు. ఇవాళ ఐక్య పోరాటాలతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఇవాళ స్వతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు బీసీలకు రాజ్యాధికారంలో ఇలా అడుక్కునే వాళ్ళుగానే ఉన్నాం తప్ప ఆదేశించే స్థాయిలో లేవని చెప్పి ఆదేశించే